మన ముఖ్యమంత్రి చాలా గొప్పడని నాకు మనసులో ఎంత ఆయనను విమర్శించినప్పటికీ మనసులో ఒక గర్వం ఉండేది. ఈరోజు ఆ గర్వం నేల కానిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను అధికారంలోకి వస్తే నేను మొత్తం చేసి పడేస్తాను, ఇచ్చేస్తాను, ప్రజలను సస్యశ్యామలం చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు నడవాలన్నా, రుణమాఫీ కావాలన్నా, రైతు బంధు పూర్తి స్థాయిలో పడాలన్నా, మన ఇడ్లీలు మనం తినాలన్నా, మన సాంబార్ మనం తాగాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, లోక్సభ అయితేనే చేస్తా లేకుంటే చేయనే దొంగ మాటలను ఒకసారి విందాం రండి. ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో